కోనసీమ జిల్లా ఐనవిలు మండలంలోని ఎస్ మూలపాలెం, జగన్నాథపురం, సానపల్లి లంక గ్రామాల ప్రజలతో జరిగిన కార్యక్రమాన్ని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ 3 గ్రామాల నుండి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించారు. ఇళ్ల పట్టాలు, ఇంటి స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన అభ్యర్థనలు అధికంగా వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2007 నుండి స్థలాల కోసం నిరీక్షిస్తున్న ప్రజలకు గత ప్రభుత్వాలు ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల్లోనే పట్టాలు అందజేసినట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా ఈ 3 ప్రాంతాలకు చెందినటువంటి బాధితులు మీరందరూ అందించినటువంటి ఈ సహకారానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నిజంగా ఈరోజు ఈ మధ్యలో ఉండి మన నాయకుల సహకారంతో ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని భావిస్తున్నా. ఎందుకంటే గన్నవరం హెడ్ క్వార్టర్స్కి రాలేనటువంటి బాధితులందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యల్ని, ఇంటి స్థలము, లేదంటే పెన్షను, లేదంటే డ్రైనేజీ, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు స్వయంగా వచ్చి మాట్లాడి వాళ్ళు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇకపోతే మా కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా చాలా సక్రమంగా వారి విధుల్ని నిర్వహించి చాలా మంచిగా ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి ప్రత్యేకించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ విషయంలో మీరు అందరికీ తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది. నిన్ననే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేదల పెళ్లిది, పేదల ఆశాజ్యోతి అయినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురి ఆశీస్సులతో మన నియోజకవర్గానికి 20,63,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలో ఆ అమౌంట్కి సంబంధించినటువంటి రోడ్లు మన నియోజకవర్గంలో